హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హ్యాస్ టు బి డన్, హ్యాడ్ టు బి డన్, హ్యావ్ టు బి డన్ వీటిని ఎలా కరెక్ట్‌గా ఉపయోగించాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మనకు ఫస్ట్ ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సిందేంటే హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు అనేవి ఏంటి అంటే ఇవి మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయంటే క్యాన్, కుడ్, షుడ్, మస్ట్, ఆట్ టు, నీడ్ ఇవన్నీ మోడల్ వర్బ్స్ అవుతాయి. సో, మోడల్ వర్బ్స్‌ని మనం పాసివ్ వాయిస్‌లోకి మార్చేటప్పుడు చేంజ్ ఏంటంటే బీని ఉపయోగిస్తాం. బీ. ఓకే. బీని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్‌కి యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్. యూ కెన్ డూ ఇట్ అంటే నువ్వు అది చేయగలవు. ఆ పని చేయదగింది అని చెప్పాలనుకోండి. అప్పుడు ఇట్ కెన్ బి డన్. యూ కెన్ డూ ఇట్ అన్న వాక్యాన్ని పాసివ్ వాయిస్‌లో చెప్పాలంటే ఎలా చెప్పాలంటే ఇట్ కెన్ బి డన్. చెయ్యొచ్చు. ఇట్ కెన్ బి డన్. బై యూ అనేది మనం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. ఇట్ కెన్ బి డన్. ఇట్ కెన్ బి డన్. సో, ఇట్ కెన్ బి డన్. సో, క్యాన్ కాస్త క్యాన్ బీగా మారుతుంది. మస్ట్ వస్తే మస్ట్ బీగా మారుతుంది. షుడ్ కాస్త షుడ్ బీగా మారుతుంది. హ్యావ్ టు కాస్త హ్యావ్ టు బీగా మారుతుంది. ప్లస్ వి3. సో, కెన్ బి ప్లస్ వి3. సో, ఇక్కడ మనం ఏమన్నాం? యూ కెన్ డూ ఇట్ అన్నాం. ఇక్కడ యూ కెన్ డూ ఇట్ అన్నప్పుడు వర్బ్ ఏంటి? డూ. మోడల్ వర్బ్ ఏంటి? కెన్. సో, ఏమనాలి? ఇట్ క్యాన్ బి డన్ అనాలి. సో, క్యాన్ బి తర్వాత వి3 రావాలి. ఈ వి3 అంటే ఏంటి? వర్బ్. మెయిన్ వర్బ్ ఏంటి? యూ కెన్ డూ ఇట్ అన్నప్పుడు డూ అనేది మెయిన్ వర్బ్. కాబట్టి డూ యొక్క మూడవ ఫామ్ ఏంటి? డూ, డిడ్, డన్. కాబట్టి ఇట్ క్యాన్ బి డన్. ఓకే. అదే యూ కుడ్ డూ ఇట్ అన్నాం అనుకోండి. అప్పుడు దాన్ని పాసివ్‌లోకి మార్చాలంటే ఇట్ కుడ్ బి డన్. ఇట్ కుడ్ బి డన్ బై యూ, బై హిమ్ అది ఎవరైనా కావచ్చు. మనం మోస్ట్‌లీ న్యూస్ పేపర్స్‌లో ఇలాంటి స్ట్రక్చర్స్ చూస్తూ ఉంటాం. ఇట్ కుడ్ బి డన్. సో, ఇంకా కొన్ని చూద్దాం. ఇట్ క్యాన్ బి రిపేర్డ్. ఇట్ క్యాన్ బి రిపేర్డ్ అంటే దాన్ని బాగు చేయొచ్చు అనే అర్థం. కాకపోతే మనం పాసివ్ స్ట్రక్చర్‌లో చెప్తున్నాం. ఇట్ క్యాన్ బి రిపేర్డ్. ఓకే. ఇట్ క్యాన్ బి డన్. ఇట్ క్యాన్ బి రెడ్. ఇట్ క్యాన్ బి అంటే దట్ బుక్ క్యాన్ బి రెడ్. ఇక్కడ చూడండి రెడ్ అంటున్నాం. అంటే ఆర్ఈడి కాదు. ఆర్ఈఏడి అనేది వి3 ఫార్మ్ ఆఫ్ రీడ్. రీడ్, రెడ్, రెడ్. సో, చదవచ్చు. ఆ పుస్తకాన్ని చదవచ్చు. ఇట్ క్యాన్ బి రెడ్. ఇట్ క్యాన్ బి రిటన్. రాయొచ్చు. ఇట్ క్యాన్ బి రిటన్. సో, ఇలాగ మనం యూజ్ చేయొచ్చనమాట. అదే మనం షుడ్ ఉందనుకోండి ఇట్ షుడ్ బి డన్. వుడ్ ఉంటే వుడ్ బి డన్. సో, మోడల్ వర్బ్స్‌ని మనం పాసివ్ వాయిస్‌లోకి రాసేటప్పుడు బి అనేది వస్తుంది. అలాగే యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నామనుకోండి. నువ్వు చెయ్యాలి అని. అలా కాకుండా మిమ్మల్ని నేను అండర్‌లైన్ చేయకుండా అది చెయ్యాలి, నువ్వు చేయాలి అని కాదు. అది ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పాననుకోండి. ఇట్ హాస్ టు బి డన్ బై యూ అనేది అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్ హాస్ టు బి డన్ బై యూ అనొచ్చు. లేకపోతే సింపుల్‌గా ఇట్ హాస్ టు బి డన్. ఇట్ హాస్ టు బి డన్. చూడండి యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నప్పుడు హ్యావ్ టు అంటున్నాం. మరి అదే వాక్యాన్ని మనం చేయాల్సిందే అన్నప్పుడు హాస్ టు బి అంటున్నాం. ఎందుకంటే ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది. కాబట్టి ఇట్ అన్నప్పుడు ఇట్ హ్యాస్ అనాలి. షీ అన్నప్పుడు షీ హ్యాస్ టు బి డన్. షీ అన్నప్పుడు హ్యాస్ టు వస్తుంది. హీ అన్నప్పుడు హ్యాస్ టు వస్తుంది. ఇట్ అన్నప్పుడు కూడా హ్యాస్ టునే వస్తుంది. సో, ఇట్ హ్యాస్ టు బి డన్. ఇట్ హ్యాస్ టు బి డన్. ద వర్క్ హ్యాస్ టు బి డన్. ఇట్ హ్యాస్ టు బి డన్. అలాగే ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అంటే తొలగించాలి. తొలగించబడాలి అంటే ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో, ఇలాగా మనం రాయొచ్చనమాట. మరి అంటే పర్సన్‌ని బట్టి దే అనుకోండి హ్యావ్ టు బి రాయాలి. దే హ్యావ్ టు బి సెంట్. వాళ్ళని అంటే ఇప్పుడు సెండ్ దెమ్ అన్నామనుకోండి. యూ హ్యావ్ టు సెండ్ దెమ్ అన్నామనుకోండి. నువ్వు వాళ్ళని పంపాలి అని. వాళ్ళు పంపబడాలి అని జనరల్‌గా చెప్పాలంటే దే హ్యావ్ టు బి సెంట్. దే హ్యావ్ టు బి సెంట్ అంటే ఇక్కడ దే అంటున్నాం కాబట్టి హ్యావ్ రాయాలి. దే హ్యావ్ టు బి సెంట్. సెంట్ అని ఎందుకు అంటున్నాం? సెండ్ అనేది వర్బ్ అయినప్పుడు సెంట్ అనేది వి3 అవుతుంది. సెండ్, సెంట్, సెంట్. సెండెడ్ కాదు. సో,
దే హ్యావ్ టు బి సెంట్. ది ఈమెయిల్ హ్యాస్ టు బి సెంట్. చూడండి, ఈమెయిల్ అనేది ఏమవుతుంది, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కిందకు వస్తుంది కాబట్టి ద ఈమెయిల్ హ్యాస్ టు బి సెంట్, పంపబడాలి. ఓకే, దిస్ లెటర్ షుడ్ బి పోస్టెడ్, ఇది పోస్ట్ చెయ్యబడాలి. యూ షుడ్ పోస్ట్ ఇట్ అన్నాం అనుకోండి, డైరెక్ట్ అనమాట, అంటే యాక్టివ్ వాయిస్. ఇది పోస్ట్ చేయబడాలి, అది ఎవరి చేతైనా కావచ్చు. ఇట్ షుడ్ బి పోస్టెడ్, ఇట్ షుడ్ బి పోస్టెడ్, ఇట్ షుడ్ బి పోస్టెడ్. సో షుడ్, కుడ్, క్యాన్ వీటన్నిటితో పాటు బి వస్తుంది. అలాగే హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు తో బి వస్తుంది, అంటే ప్యాసివ్ స్ట్రక్చర్లో చెప్పేటప్పుడు. ప్లస్ V3 ఆఫ్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏది, ఇక్కడ పోస్ట్ అన్నాం కాబట్టి పోస్ట్, పోస్టెడ్, పోస్టెడ్. ఇట్ హ్యాస్ టు బి పోస్టెడ్. చూడండి, ఇట్ హ్యాస్ టు బి పోస్టెడ్. ఓకే, అదే లెటర్స్ ఉన్నాయనుకోండి, దే హ్యావ్ టు బి పోస్టెడ్. లెటర్స్ హ్యావ్ టు బి పోస్టెడ్. సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు హ్యాడ్ టు బి ప్లస్ V3 ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇప్పుడు హ్యాడ్ టు బి అంటే ఏంటి, హ్యాస్ టు బి యొక్క పాస్ట్ టెన్సే హ్యాడ్ టు బి. ఇక్కడ ఏమన్నాం, ద ఈమెయిల్ హ్యాస్ టు బి సెంట్ అన్నాం. ఓకే, దీని పాస్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు హ్యాడ్ టు బి సెంట్ అంటాం. అంటే నాకు ఈమెయిల్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు దన్ ఈమెయిల్ హ్యాడ్ టు బి సెంట్, చేయాల్సి వచ్చింది, హ్యాడ్ టు బి సెంట్. ఐ హ్యాడ్ టు సెండ్ అన్నాం అనుకోండి, నాకు చేయాల్సి వచ్చింది. కానీ పంపాల్సి వచ్చింది అంటే ఎవరు అనేది ఇక్కడ సంబంధం లేదు, అలా జరగాల్సి వచ్చింది అన్నప్పుడు ఇట్ హ్యాడ్ టు బి సెంట్. ఓకే, ద ఈమెయిల్ హ్యాడ్ టు బి సెంట్. ద లెటర్ హ్యాడ్ టు బి పోస్టెడ్. లెటర్ పోస్ట్ చేయాల్సి వచ్చింది అనే అర్థం. కాకపోతే మనం సబ్జెక్ట్ని మెన్షన్ చేయనప్పుడు, జనరల్గా చెప్పేటప్పుడు అలా చేయాల్సి వచ్చింది. ఓకే, దట్ డెసిషన్ హ్యాడ్ టు బి టేకెన్. ఇప్పుడు మనం గవర్నమెంట్స్ గురించి చెప్తుంటాం, జనరల్గా ఆ ప్రభుత్వానికి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఇలా చెప్తుంటాం. అలాంటప్పుడు దట్ డెసిషన్ హ్యాడ్ టు బి టేకెన్. సో డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటి, హ్యాస్ టు బి డన్ అంటే చెయ్యాలి, చెయ్యబడాలి అని. హ్యాడ్ టు బి డన్ అంటే చేయాల్సి వచ్చింది అని. సో అదన్నమాట, అతనికి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు హీ హ్యాడ్ టు టేక్ దట్ డెసిషన్. జనరల్గా చెప్పామనుకోండి, అతను అని చెప్పకుండా ద డెసిషన్ హ్యాడ్ టు బి మేడ్, తీసుకోవాల్సి వచ్చింది, డెసిషన్ ద డెసిషన్ హ్యాడ్ టు బి మేడ్. ఓకే, లేదు నువ్వు డెసిషన్ తీసుకోవాలి అని చెప్పాలంటే యూ హ్యావ్ టు మేక్ ఏ డెసిషన్. మనం జనరల్గా చెప్పాలనుకోండి, డెసిషన్ తీసుకోబడాల్సిందే. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డెసిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోబడాలి అంటే ద డెసిషన్ హ్యాస్ టు బి మేడ్ అట్ ఎనీ కాస్ట్, అంటే జనరల్గా చెప్పడం అన్నమాట. సో అది గవర్నమెంట్ గురించి కావచ్చు, సోషల్ ఇప్పుడున్న పరిస్థితుల్ని గురించి కావచ్చు, మనం చెప్పేటప్పుడు యూస్ చేస్తాం అన్నమాట. అలా జరగాల్సింది అంటే అలా చేంజ్ అనేది రావాల్సి ఉంది. ద చేంజ్ మస్ట్ బి బ్రాట్. చేంజ్ అనేది రావాలి అనే అర్థం, ఎవరు తేవాలి అనేది ఇక్కడ చెప్పట్లేదు. ద చేంజ్ మస్ట్ బి బ్రాట్. ఓకే, అంటే చేంజ్ రావాలి అనే అర్థం. షేర్ చేయబడాలి అని చెప్పాలనుకోండి, ఎలా చెప్పాలి, మస్ట్ బీతో ఉపయోగించి చెప్పచ్చు. సో మీరే కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయబడొచ్చు అంటే చెయ్యదగిందే, క్యాన్ బీతో చెప్పండి, చెయ్యదగిందే. ఓకే.